అందరికీ నమస్కారం. తాతా మనోడు యూట్యూబ్ వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు అయితే మీకు ఒక విషయం చెప్పాలని మీ ముందుకు వచ్చాను. అదేమిటనుకుంటున్నారా? మేము తాతా మనోడు వీడియోలు ఒక 1.5 సంవత్సరం నుంచి వీడియోలు అయితే చేస్తున్నాము. మాకు ఇంతవరకు ₹1 కూడా మాకు రాలేదు. నేను కానీ మా తాత కానీ డబ్బుల కోసం అయితే చాలా ఇబ్బంది పడ్డాము. కానీ మనకి కొద్ది రోజుల్లోనే 1.5 సంవత్సరం తర్వాత మనకి గూగుల్ పిన్ అయితే వచ్చింది. ఆ తర్వాత అదేవిధంగా నేను మా తాతకి ఎటువంటి పనులున్నా వెళ్ళి మార్నింగ్ మా తాత వాళ్ళ ఇంటికి వెళ్ళి మా తాత ఆయన పనులున్నా లేకపోయినా అదే పనిగా నేను పిలిచే కొంత వీడియోకి అయితే వస్తాడు. ఈ వీడియోలన్నీ చేయడానికి కారణం మా మామ ముందుగానే మాకు చెప్పాడు, ఇలా వీడియోలు చేద్దాము అని చెప్పాడు. మొత్తం ప్లాన్ అంతా ఈయనే చేశాడు. ఇప్పుడు మాకు ఇప్పటికైతే యూట్యూబ్ నుంచి ఫస్ట్ శాలరీ అయితే వచ్చింది. ఇన్ని వీడియోలు చేసి మీరు చూడడం వల్లే, మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లే మాకు ఇప్పటికి ఇంత స్థాయికి రావడానికి కారణం మీరే. ఇప్పటికైతే మాకు యూట్యూబ్ నుంచి శాలరీ అయితే వచ్చింది. ఫస్ట్ శాలరీ చూడండి, డబ్బులు అయితే ఏ విధంగా ఉందో. అదేవిధంగా చూడండి, మా తాత చెప్తా ప్రతి 1.5 సంవత్సరంకి ఇండియాలు తీసినాను. ఇప్పటికే ₹1 వచ్చినలా. ఈ దేశం వాళ్ళు నాకు ఒప్పి, నా మనసు చూసి నా ఇండియాలు ఒప్పి ఇచ్చినారు దేవుళ్ళు. ఆ దేవుళ్ళు ఇంకా మంచి ఇండియాలు తీస్తాను, మంచి గౌరవం దేశం మీద పంపిస్తా. నన్ను నమ్మి 1.5 సంవత్సరం తీసినారు పరాదేశం నుంచి. ఆ సొమ్ము ఒక దేవుళ్ళు నా బిడ్డలో పంపించిన నా ఇండియాలు చూసి ప్రతి మానవుడు నా ఇండియాలు చూసిన వాళ్ళు, తాత బాగున్నావు, నువ్వు చేసే గౌరవం మంచిది అని ఇండియాలో గౌరవం వస్తూ ఉంది. నా లీడర్లో నా చెడ్డోళ్ళు మంచోళ్ళు ఏమే తెలుసుకొని ప్రతి మానవునికి ఇంకా మంచి ఇండియాలో మంచి రకాలతో నేను చేసి ఇండియాలో ఎట్లో దేశం మీద మంచి గౌరవస్తుడా అనిపిస్తా. నా బిడ్డలకి నేను మంచి మర్యాద చెప్పే ఈ దేశం మీద పంపిస్తా అని నా ఇండియాలకి రేపు వచ్చి నా గౌరవం అవగౌరవం మీరు తెలుసుకొని వచ్చి ఏమో ఈ దుడ్లు మేము ముట్టము, ప్రతి మందికి ఏదో మా గౌరవాలు మేము ఇచ్చి ఊళ్ళో రామ భజనకి దేవుళ్ళకి పెట్టి మేము ₹1 తినము. దేవుళ్ళు మొక్కుకొని మీ రాజ్యం మీద మీ రేషన్ మూర్తానా ప్రతి దేవునికి మేము ఒప్పిస్తాం. మేము ₹1 తినం. ఈ వద్దు 1.5 సంవత్సరం ఉంటే మేము ఏం బాధలు పడినామో మాకే తెలుసు. అది నీ గౌరవం నీది. ఈ పొద్దుకి పరాదేశం నుంచి తల్లి బిడ్డల మాదిరి 3 చేరినాం. ఒక తల్లి బిడ్డల మాదిరే ఈ మాదిరి జరగల. ₹10 రాని దానికి సంతోషపడతా. ఏమే నా బిడ్డలో దేశం మీద పలాని మనిషి తాత అంటారు, ఏ లోకంలో పోని అది నా మంచితనం చాలు. నా గౌరవం అవగారం ఇట్లా కాదు. ఇంకా మీరు ఉడికిస్తే మంచి ప్యాంట్లు సరుట్లు వేసి మీ భార్యలు మీరు సంతోషంగా చెడ్డ లేకుండా అంత ఇండియాలు నేను చేసి సంతోషపడిపిస్తా దేశం మీద. నా ఇండియాలు అట్లా, నేను మాట్లాడేది కూడా అట్లే, నేను చేసే ఇండియాలు కూడా అట్లా. నా ఇండియాలు చూసిన వాళ్ళు ప్రతి మనిషికి ధన్యవాదాలు కొట్టండా. ఇంకా మంచివే నేను చేసి దేవునికి 10 మందికి పెట్టేస్తాం. మాకొద్దు ఈ సంపాదన, నేను ఎత్తిపోయి నేను తినాలని లేదు. దేవుని మీద భారం వేసి ఈ కాలానికి భగవంతుడు ఆ రాజ్యం ప్రతి మనిషికి ధన్యవాదాలు. నా ఇండియాలు చూసిన వాళ్ళకి ఎంతో తిడతా ఉండా, ఎంతో చేస్తూ ఉండా, నా మనవుని తిడతా ఉండా, ప్రతి మనిషిని దండించుకొని అడిగి సాపించి దీవెనలు పెట్టి ఎన్నెన్నో దేశం మీద పంపిస్తూ ఉన్నా. నా ఇండియాలు చూసిన వాళ్ళంతా ప్రతి మనిషి సంతోషపడతా ఉన్నారు. తాత భలే కామెడీగా ఉన్నది నీ ఇండియాలో, ఇంకా బాగా మాట్లాడు, బాగా చేయి అని చెప్తా ఉన్నారు ప్రతి మానవుడు. మాకు మొదట్లో అయితే మోనిటైజేషన్ కొంచెం ప్రాబ్లం అయితే వచ్చింది. మా మామ ఎలాగలా కొంతమంది కన్సల్ట్ అయ్యి ఏదో విధంగా మాకు మోనిటైజేషన్ అయ్యే విధంగా చూశాడు. ఆ తర్వాత మాకు గూగుల్ పిన్ అయితే వచ్చింది. ఆ తర్వాత 8 దినాలు వీడియోలు చేసిన తర్వాత లాంగ్ వీడియోలు ఎక్కువగా మేము అప్లోడ్ చేసాము. అంటే కొంచెం కంటెంట్ కూడా మేము అదే
అదేవిధంగా మామూలుగా ఉండేటివే కంటెంట్ అయితే పెట్టాము. ఇంకా కొన్ని దినాలు ఒక 20-30 డేస్ మంచి మంచి కంటెంట్లో మంచి ఫోన్ తీసుకొని క్వాలిటీలో అయితే వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాము. కానీ మా తాత కొన్ని ఎక్కడంటే అక్కడ తిరుగుతుంటాడు. ఇక్కడ మానపల్లి, చిత్తూరు, బెంగళూరు అదే తిరుగుతుంటాడు. కొంతమంది అయితే మా తాత చెప్తున్నారు, అంటే మీతో 2 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళైతే మీ డబ్బులు తీసుకునేస్తున్నారు, మిమ్మల్ని తినేస్తారు, మీ డబ్బులంతా తీసుకునేస్తున్నారు, వాళ్ళు మిమ్మల్ని ఏమారి చేస్తున్నారు. తాత మాకు కూడా వచ్చేయండి, మీకు నెల కింద అయితే డబ్బులు అయితే ఇచ్చేస్తాము అని చెప్తున్నారు. లేదు బ్రో, మాకు ఇప్పటికైతే ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ అయితే ఇప్పుడైతే వచ్చింది, దాన్ని మేము ముగ్గురు తల్లిబిడ్డలాగా మేము డబ్బులు అయితే బాగా పెట్టుకుంటున్నాము. మీకు అలాగే ఇబ్బందిగా ఉంటే మీరు మా తాతకి మీరు ఏదో మాట్లాడండి, కానీ మా తాత మీ సైడ్ అయిపోండి, వాళ్ళు తినేస్తున్నారు, ముంచేస్తున్నారు. కానీ మా తాత ఎప్పుడు పిలిచినా, అదేవిధంగా నేను మా మామ ఎప్పుడు పిలిచిన వీడియోలు అయితే తీయడానికి వస్తాడు. ఎన్ని పనులన్నా ఉన్ని, సేద్యం ఉన్ని, చెట్లు ఉన్ని, మా అవ్వ తిట్టని కొట్టని ఏదైనా కానీ మా తాత పిలిచే కొనకైతే వస్తాడు. మేము ముగ్గురము 1.5 సంవత్సరం నుంచి ఏ విషయంలో కానీ మేమైతే గొడవలు కానీ తిట్టుకునేది కానీ ఏది లేదు. మా తాత నన్ను తిట్టడం అనేది ఇప్పుడు మామూలు, ఇప్పుడు న్యూ జనరేషన్ ఒక తాతకి మనవనికి ఎటువంటి అనుబంధం ఉంటుంది, ఒక మనవన్ని ఎలా మంచి దారిలో తీసుకొని పోతాడు అనే ఉద్దేశంతోనే తాత మాడు ఛానల్ అయితే పెట్టి మేము వీడియోలు అయితే చేస్తున్నాము. మా తాత నన్ను ఏ తిట్టినా అది నా మంచి కోసమే, అది నాకు బాగా చెప్పడం కోసమే. మా వీడియోలు చూసి మాలాగా ఉన్న మనవాళ్ళు కానీ, తాతలు కానీ, అవ్వలు కానీ వాళ్ళ తాతని బాగా చూసుకోవాలని మేము అనుకుంటున్నాము. ఇప్పటికైతే మా టీము, నేను కానీ, మా తాత కానీ, మా మామ కానీ, మేమైతే మా టీం అయితే బాగున్నాము. ఇన్ని దినాలు గొడవలు పడుకున్నాము, ఇప్పుడు డబ్బులు వచ్చింది. ఈ డబ్బుల విషయంలో కూడా మేము ఎటువంటి గొడవలు పడుకున్నా మేమైతే బాగానే ఉంటాము. మీరు కూడా నేను మా తాత ఎలా ఉన్నామో మీ తాతలు కానీ, మీ మనవాళ్ళు కానీ ఇలాగే ఉండాలని మేము కోరుకుంటున్నాము. చూడండి, మాకు ఫస్ట్ శాలరీ అయితే వచ్చింది. ఇందులో కూడా మా తాతని అడిగాము, తాత ఏం చేద్దాం ఈ డబ్బులని, ఏదైనా మన గుడిలో టెంపుల్కి ఒక పూజ చేద్దాము, అదేవిధంగా మన ఊర్లో ఒక మంచి పేరు వస్తుంది. మనకు ఊర్లో మనం వీడియోలు చేసినప్పటి నుంచి, అంటే మేము ఫస్ట్లో వీడియోలు చేసినప్పుడు అంతే వీరికైతే పని లేదేమో, అట్లా తిరుక్కుంటారు, ఇట్లా తిరుక్కుంటున్నారు. కొన్ని రోజులైతే మా అమ్మ వాళ్ళు, మా మామ వాళ్ళు, వాళ్ళ అమ్మ వాళ్ళు, మా తాతను కూడా చాలా మంది తిట్టారు, వీరికేం పని లేదేమో, ఇంకా ఈ వయసు వచ్చింది, ఇట్లా తిరుగులాడుతున్నారు, అట్లా తిరుగులాడతారని. కానీ ఇన్ని దినాలు మేము 1.5 సంవత్సరం రోజులు కష్టపడిన తర్వాత మాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మంచి ఫాలోయింగ్ అయితే వచ్చింది, మంచి సపోర్ట్ అయితే వచ్చింది. అదేవిధంగా మా ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఫాలోవర్స్ అందరూ మా యూట్యూబ్లోని వీడియోలు అయితే చూశారు. వాళ్ళ సపోర్ట్ వల్లనే మాకు ఇంత స్థాయిగా ఇప్పటికైతే ఈ స్థాయికి రావడానికి కారణం మా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కానీ, ఫాలోవర్స్ కానీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. చూడండి, మాకు ఫస్ట్ యూట్యూబ్ శాలరీ అయితే వచ్చింది. చెప్తాతా, ప్రతి ఊర్లో మమ్మల్ని మేము వీడియోలు తీస్తూ ఉంటే ప్రతి మనిషి మమ్మల్ని తప్పులు పట్టిన మనుషులు ఈ పొద్దు కూడా మాకు 1 రూపాయి మేము తినం. ప్రతి మనుషులకి పిలిపించి వాళ్ళకి ఏమి ధన్యవాదాలు చేయాలో, వాళ్ళ సంతోషం ఏం చేయాలో 10 మంది ముందర పెట్టి మా ఊర్లో కూడా కావలసిన పదార్థాలు తీసుకుపోయి ఆ రామస్వామి గంగమ్మకి పెట్టి పూజలు చేపించి మేము 1 రూపాయి తినమా, మీ 10 మంది మీ ధన్యవాదాలు. ప్రతి మనిషి మాకు పాలు కొట్టండి, నా న్యాయము అన్యాయం ఉంటే అన్యాయం కొట్టండి, న్యాయం ఉంటే న్యాయంగా కొట్టండి. నా ఇల్లాలు చూసి ఇంకా మంచివి ఇది మొదలుకొని ఇంకా మంచివి తీస్తాయి ఇండియాలు. ఫైనల్గా అయితే మాకు యూట్యూబ్ నుంచి వచ్చిన శాలరీ ఎంత అంటే, మా తాత ఒక బీడీ కట్ట 1000 రూపాయలు అనుకుంటే, అట్లా 8 బీడీ కట్టలు కొంటే ఎంత వస్తుందో అంత అమౌంట్ అయితే వచ్చింది. ఇప్పటికైతే ఈ డబ్బులు కూడా ఏం చేస్తామంటే, మా తాతకైతే మంచి ఒక పంచి, ఒక షర్టు, అలాగే మాకు కూడా ఒక ప్యాంటు షర్టు తీసుకొని మిగిలిన డబ్బులతో మా ఊర్లోని విలేజ్లోని టెంపుల్ అయితే, అంటే ఇంతమంది మా ఊర్లోని వీళ్ళకి ఏం పని లేదు ఇది అది అనుకుంటున్నారు కదా, అందరికీ తెలాలి మేము 8 దినాలు కష్టపడిన దానికి వీళ్ళు 8 దినాలు కష్టపడ్డారు. అందువల్ల ఇప్పుడైతే దేవుడి సాయంతో మా ఫాలోవర్స్ వల్ల, మా సబ్స్క్రైబర్ల వల్ల ఇప్పటికైతే మాకు డబ్బులు వచ్చింది. ఎలా వల్ల వీళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు అనే విషయం అయితే అందరికీ తెలుస్తుంది. అందుకనే మా తాత, నేను, మా మామ ఒక 3 డ్రెస్సులు అయితే తీసుకొని, తలాకు ఒక జత తీసుకొని ఊర్లో అయితే టెంపుల్ అయితే ఒక గుడికి అయితే పూజ చేపిస్తాము. చూడండి, మా ఫస్ట్ శాలరీ అయితే చెప్పాను కదా, మా తాత ఒక బీడీ కట్ట ఒక 1000 రూపాయలు అనుకుంటే అట్లా 8 బీడీ కట్టల డబ్బులు అయితే వచ్చింది. అందరికీ దయ, పాలు కొట్టండి. అలాగే మా తాత అమ్మడు వీడియోలు యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నా మనవులు మా మోహన మాకు మాసం జాయకంగా నా బిడ్డ, వాడు 100 ఏళ్ళు బతికేవాడు, ఏమే పెట్టుకోవాలా, దేవునితో సమానం. వాడు మనల్ని తోడు చేసినాడు అంటే వాడు గొప్పవాడు అనుకోవాలి. నేను వాటికి వాడిని నమ్మి ఏమే వాడే దేశం మీద అంత తెలివి ఉండాలి, అంత బతక చూడాలా, అంత సినిమాలు తీపిచ్చి
ప్రతి మానవుడు ఆడది కానీ మగవాడు కానీ నా సినిమాలు చూసిన వాళ్ళు ప్రతి మనిషి చాలు పెద్దాయప్ప నువ్వు ఇంత మటుకు నీ మనవను సాపించి ఇంత మటుకు నువ్వు రాజ్యం మీద వస్తావున్నావంటే ఆ సంతోషం నాకు చాలు నా తండ్రి. ప్రతి మనిషి నా వీడియోలు చూసిన వాళ్ళు ధన్యవాదాలు కొట్టండి. మోహన ఎన్నో దినాలు ఏమిరా ఇన్ని వీడియోలు తీసినా 1.5 సంవత్సరం తీసినా ₹1 రాలేదు అని అంటే ఆ భగవంతుడు దేశం మీద ఏమో నా తల్లి తండ్రులు అనుభవించుకొని మనిషి నా వీడియోలు చూసి ఇంకా కొత్తవి తీస్తాను. ప్రతి మనిషి ఫాలో కొట్టండి నా వీడియో. నా మనమని తిట్టేది నా దావలోకి అనుకోగా నా బిడ్డని తీసుకోవాలని నా మనవడు మంచోడు. ఏమే ఒక బిడ్డ వస్తే ఆ బిడ్డని నే పోకుండా సాకల్లా మేము 10 మందిలో మేము దేశానికి ఇస్తా ఉన్నాను నా ఆర్డర్. నా మనవడు మంచోడు. నా మనవని ఎన్నైనా అడిగి నా బిడ్డని దావుకు తెచ్చుకోవాలని తల్లి వస్తుందో దేశం మీద పంపిస్తా ఉండా. గతిలో ఉండొచ్చు, సౌకారులు ఉండొచ్చు. తల్లి నా మనవని ఒప్పుకుంటుందో దేశం మీద పంపిస్తా ఉన్నా. నేనేమి కోటీశ్వరులు రాండప్ప అని చెప్పలేదు. నా మనవడు వాటికి నేను సాపించి దీవిచ్చి ఎన్నో నా దావుల్లో పెట్టుకొని దేశం మీద పంపిస్తూ ఉన్నాను. ఆయన నా బిడ్డకి గతి లేక కాదు, నా మంచితనం చూసి తల్లి వస్తే నన్ను అంతగా భోజనం పెట్టింది. మనవడు అంటే నాకు భలే ఇష్టము. అడగని నా మనవడు నోరు తరకంగా ఉండగాబట్టి గడ్డం వచ్చింది, మీసాలు వచ్చినాయి, ఇంకా తెల్లంటికలు పడిపోతాయి. కానీ ఆ తల్లి ఒప్పుతుందో తల్లికి నా భోజనం తినాలని ఉండదు. నీ ఎండపాకి పోనీ